తిరకటి రోడ్ వేయించారంటున్నారు. ఇన్నేళ్ళు ఎందుకు లేవు? ఇందులో చంద్రబాబు గారు ఎన్నేళ్ళు పరిపాలించాడు? అత్యధికం ఆయనే కదా, మరి ఎందుకని అక్కడ మాట్లాడట్లా? జగన్ అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు ఇందులో రాజకీయం మాట్లాడుకుంటున్నారు? బేసిక్గా సమస్య ఏంటంటే మనం ఏదైతే చేయలేకపోతున్నామో ఆ చెయ్యలేకపోతున్నది చర్చ జరగకూడదు, ఏది చేస్తున్నామో ఇది మాత్రమే చర్చ జరగాలి. ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన స్ట్రాటజీ, అది నడుస్తుండదు అంతకు మించి. అంటే సంక్షేమం గురించి ప్రజలు చర్చించుకోకూడదనా? లేదంటే ఇప్పుడు ఈయన నిన్న చెప్పారు, మేము దాదాపు ఒక 500 కంపెనీలకి గ్లోబల్ స్థాయిలో టాప్ 500 కంపెనీలు చాలా వరకు భూములు ఇచ్చాం, సిలికాన్ వ్యాలీ లాంటివి తీసుకొచ్చాం, క్వాంటమ్ అంటే వీళ్ళ డెవలప్మెంట్ చూపించుకుంటున్నారు. జగన్ హయాంలో జరిగిన తప్పులు లేదంటే జగన్ హయాంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇది చూపిస్తున్నారు. జగన్ చేసిన సంక్షేమం గురించి ఆ డెవలప్మెంట్ గురించి చర్చ రాకూడదనా, లేదంటే ఇదే చర్చ జరగాలనా? ఇప్పుడు అంబానీ, అదానీ, జిందాలు, టాటా, చంద్రశేఖరన్ వీళ్ళందరూ వచ్చింది జగన్ టైంలోనే కదా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు టైంలో చిట్ట చివరిలో శంకుస్థాపన చేశారు 19లో, ఏమీ లేకుండా, భూముల సేకరణ కూడా పూర్తి కాకుండా. అది కూడా ఎక్కువ భూములు లెక్క రాసి దాన్ని మార్చి మళ్ళీ సెటరేట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. అదానికి ఇచ్చిన దాన్ని ఒక అడ్డమైన ప్లేస్లో ఇస్తే అది మళ్ళీ మార్చి సెట్ చేసి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ పరిశ్రమలు ఎవడున్నా వస్తాడు. ఇక్కడ వనరు ఉంటే వైజాగ్కి ఎందుకు వస్తున్నారు? అమరావతికి ఎందుకు పరిగెత్తుకు రావట్లేదు? క్వాంటమ్ వ్యాలీకి జనవరి 1కే వచ్చేస్తున్నాయి అన్నారు.